ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా మంగళవారం సూర్యాపేట మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన 2K రన్ను జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా మంగళవారం సూర్యాపేట మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన 2K రన్ను జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సర కాలంలో సాధించిన ప్రగతిని ప్రజలకు తెలియపరచడానికి జిల్లా వ్యాప్తంగా విజయోత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అర్బన్ డే సందర్భంగా సూర్యాపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 2K రన్ ప్రారంభించడం హర్షణీయమని అన్నారు. మున్సిపల్ చైర్మన్, కమిషనర్, సిబ్బందికి అభినందనలు తెలిపారు. అనంతరం మున్సిపాలిటీ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ మాట్లాడుతూ సూర్యాపేట పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం కష్టపడి పనిచేస్తున్నారని అన్నారు. కార్మికుల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతి సంవత్సరం మున్సిపాలిటీ నందు హెల్త్ క్యాంపులు నిర్వహించి కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్మికుల సేవల ద్వారానే సూర్యాపేట మున్సిపాలిటీకి జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి అవార్డులు లభించాయని అన్నారు. కార్మికులకు మున్సిపాలిటీ ద్వారా బూట్లు, గ్లౌజ్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలన 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా విజయోత్సవ సంబరాలు జరుపుతున్నట్లు చెప్పారు. సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసిందని, మరికొన్ని పథకాలు త్వరలోనే అమలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రం డాక్టర్ల ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను అందజేశారు. అత్యుత్తమ సేవలను అందించిన కార్మికులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఈఈ కిరణ్, డిఈ సత్యారావు, ఎస్ఐలు శ్రీనివాస్, సతీష్, జూనియర్ అసిస్టెంట్లు గౌసుద్దీన్, ఎస్ఎస్ఆర్ ప్రసాద్, యాదగిరి, మనోజ్, మెప్మా ఇన్ఛార్జ్ శ్వేత, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజాపాలన విజయోత్సవాలను మన వీధి మనందరి బాధ్యత. మన వీధి మన వీధి మన వీధి మనందరి బాధ్యత. మన వీధి మనందరి బాధ్యత. వేరు చేద్దాం తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేద్దాం. వేరు చేద్దాం తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేద్దాం. వేరు చేద్దాం తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేద్దాం. ప్రజాపాలన విజయోత్సవాలను విజయవంతం చేద్దాం. ప్రజాపాలన విజయోత్సవాలను విజయవంతం చేద్దాం. విజయవంతం చేద్దాం. మన వీధి మన వీధి తడి చెత్తను, పొడి చెత్తను తడి చెత్తను, పొడి చెత్తను కొంచెం జరగరా, కొంచెం జరగండి, వెనక జరగండి. మొన్న ఏం చెప్పింది? తర్వాత కనుక బొజ్జ నాగరాజు, ధరావత్ భిక్షం, ధరావత్ భిక్షం. మరి గత సంవత్సర కాలంగా ఈ రాష్ట్రంలో
ప్రజలకు అందించినటువంటి పథకాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, వాటన్నిటి గురించి ప్రజలకు వివరించే విధంగా ప్రజాపాలన విజయోత్సవాలని మనం డిసెంబర్ 1 నుంచి ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఈరోజు సూర్యాపేట పట్టణంలోని మన సూర్యాపేట మున్సిపాలిటీలో ఈరోజు సూర్యాపేట మున్సిపాలిటీలో విజయోత్సవ డేగా ఈరోజు ప్రకటించుకొని ఇప్పటి నుంచి మనం చాలా కార్యక్రమాలు చేయటం జరిగింది. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ తిరుమల అన్నపూర్ణ గారికి, సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ భువనగిరి శ్రీనివాస్ గారికి, ఇంజనీర్లకు, ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ సిబ్బందికి, ఇక్కడ ఉన్నటువంటి టోటల్ మన సూర్యాపేట మున్సిపాలిటీలో ఉన్నటువంటి సిబ్బంది మొత్తానికి కూడా కమిషనర్ గారు, చైర్మన్ గారు మరి పారిశుద్ధ సిబ్బంది గురించి ఆలోచన చేసి ప్రజాపాలన విజయోత్సవాల్లో సందర్భంగా ప్రతిరోజు సూర్యాపేట పట్టణంలో పారిశుద్ధ్యం నివారణకు కష్టపడుతున్నటువంటి పారిశుద్ధ కార్మికులకు హెల్త్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది. కమిషనర్ గారు కత్తిరేని శ్రీనివాస్ గారు, మరి అదేవిధంగా స్వచ్ఛ భారత్ నుండి స్వచ్ఛ భారత్ అవార్డును కూడా తీసుకొచ్చిన ఘనత ఏదైనా ఉన్నదంటే ఆ ఘనత ఎవరికైనా దక్కాలంటే కూడా దానికి మూల స్తంభం లాంటి సూర్యాపేట మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికుల అందరికి కూడా నేను ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వారి ఆరోగ్యం మంచిగుంటేనే సూర్యాపేట పట్టణం మొత్తం కూడా క్లీన్ అండ్ నీట్ ఉంటుంది. కాబట్టి ఎందుకంటే వారి ఆరోగ్యం బాగుండాలని చాలా కార్యక్రమాలను తీసుకురావడం, వారి ఆరోగ్యానికి సంబంధించిన మెడిసిన్లు ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ కార్యక్రమంలో విజయోత్సవ పాలన కార్యక్రమం